రాశిచక్రంలో 2, 5, 7 స్థానాలని ప్రధానంగా 5, 7 స్థానాలను మనం సంతానానికి అనుకూలమైనటువంటి స్థానాలుగా పరిగణిస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, 5వ స్థానం అనేది రాశిచక్రంలో D1 చార్ట్‌లో బలంగా ఉన్నప్పటికి కూడా దాని యొక్క బలాబలాలని మనము పరిశీలించాలంటే నవాంశ చక్రాన్ని చూసుకోవాలి. అంటే నవాంశ చక్రంలో పంచమాధిపతి బలంగా ఉన్నాడా? కోణస్థానాల్లో ఉన్నాడా? శుభగ్రహాల వీక్షణతో ఉన్నాడా? అనే దానితో పాటు ఈ యొక్క పంచమాధిపతితో పాటు గురువు యొక్క స్థానాన్ని, గురువు యొక్క పొజిషన్ కూడా మనం నవాంశలో చూడాలి. ఎందుకు? గురువు పుత్ర కారకుడు కాబట్టి. కాబట్టి 5వ స్థానం యొక్క బలాబలాలని, గురువు యొక్క బలాబలాలని మనము D1 చార్ట్‌లో కంటే D9 చార్ట్‌లో మనం ప్రధానంగా గమనించి దానిని ఆధారంగా చేసుకొని జాతకుని యొక్క సంతాన యోగ్యతని లేదా సంతాన సౌభాగ్యాన్ని మనం ఇక్కడ నిర్ధారించడం జరుగుతుంటుంది. అయితే ఈ సందర్భంలో మనకు ఈ యొక్క నవాంశలో 5వ స్థానం కానీ లేదా పుత్రకారకుడైనటువంటి గురువు యొక్క రాహు కేతు లాంటి పాపగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనము సంతాన యోగ్యతలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని మనం నిర్ధారించవచ్చు. అంటే ఒక్కోసారి మనకు D1 చార్ట్‌లో 5వ స్థానము గురుగ్రహము బలంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ D9 చార్ట్‌ని తీసుకొని అప్పుడు మనం దాని యొక్క బలాబలాన్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే D1లో బాగున్నప్పటికి కూడా ఒక్కోసారి D9లో అక్కడ డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి 5వ స్థానం యొక్క బలాబలాలని D9 చార్ట్ ద్వారా మనం నిర్ణయించుకొని అక్కడ కూడా పంచమ స్థానము, పుత్రకారకుడైన గురువు, తర్వాత సప్తమ స్థానము, కుటుంబ స్థానము ఇవన్నీ కూడా శుద్ధిగా అంటే శుభగ్రహ వీక్షణల చేత ఉన్నట్లయితే అప్పుడు సంతాన యోగ్యత బలంగా ఉందని నిర్ధారించాలి. లేనట్లయితే D9 చార్ట్‌లో పంచమ స్థానం కానీ, గురువు కానీ, రాహుకేతులతో సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతాన భాగ్యతలో కొంత అపసవ్యత ఉంటుందని నిర్ధారించి చెప్పవచ్చు.